నమస్తే అండి. కే సత్యవతి భక్తిపాటి ఛానల్కు స్వాగతం. శివపురాణం ద్వితీయ శ్వాసం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మేనకా హిమవంతుల వివాహము. సూతుడు సౌనకాదులకు నందీశ్వరుడు మార్కండేయునికి చెప్పిన పార్వతీ కళ్యాణ వృత్తాంతము వివరింప పూనుకొనెను. జగత్పస్థమందున హిమత్పర్వతము భారతదేశమున ఉత్తరమున ప్రకాశాన్విత సౌందర్యరాశిగా నుండెను. వెండికొండ అని దానిని అందురు. సర్వపర్వతములలో హిమవత్పర్వతమే ఆధిపత్యము కలది. ప్రకృతి సౌందర్యమునకు సుగంధయుక్త పుష్ప ఫలములకును మునులు తపస్సులకును అది విశ్వవిఖ్యాతి పడిసినది. ఆ హిమపర్వతమునకు వివాహ ప్రసక్తి జనించెను. హిమవంతునకు సర్వదేవతలను సందర్శించి కుశలాధికములు అడిగి తన ద్వారా వారికి ఏమైనా అవసరములు ఉన్నవా అని వినయముగా అడుగగా వారతని మంచితనమును మెచ్చుకొని బ్రహ్మచారి అయిన హిమవంతునికి ఒక వేస్తుగా చేయదలిచి మేనక అను ఒక చక్కని చుక్కను హిమవంతునికి ఇచ్చి పరిణయము చేసి దేవతల భార్యాభర్తలను ఆశీర్వదించి అనేక వరములను నొసంగి వెడలిపోయేరి. మేనకతో హిమవంతుడు స్వస్థానమును కేగెను. మేనక శపింపబడుట. తొల్లి స్వధ అను తన కుమార్తెను దక్ష ప్రజాపతి పితృదేవతలకు ఇచ్చి వివాహం చేయ ఆమెకు మేనక, ధన్య, కళావతి అను ముగ్గురు కుమార్తెలు జన్మించరి. అందగత్తెలకు వాళ్ళు యోగినులై లోక సంచారం అనర్చుచు ఒకనాడు లక్ష్మీనారాయణను సందర్శించి పూజించి వారితో మాట్లాడుచుండిరి. ఆ సమయమున సనక సనందనాదుల చెడకు రాగా శ్రీ విష్ణువే ఎదురేగి నమస్కరించి యాచితాసన ఆసీనులు చేయగా మిగిలిన దేవతా సమూహములను వారు ఏళ్ల గౌరవం ప్రదర్శించి దాని దురదృష్టవశాత్తు ఆ కన్యకాత్రయ మా ఋషుల దర్శించియు కదలక మెదలకుండిరి. వారి నిర్లక్ష్యమున్న ఆగ్రహించి సనత్కుమారులు, కన్యకలారా, మీరు మమ్ములను గౌరవింపనందున కొంతకాలం వరకును స్వర్గలోక భ్రష్టత్వము నుండి భూలోకము నుండి అచ్చడ వారినే వివాహమాడి సుఖించుదురుగాక అని వారు ముగ్గురును ముని పాదములపై పడి అవి వేకులము మేము మీరు జ్ఞానులగుట వలన మమ్ము క్షమింపుడని వేడిరి. శాప విముక్తికి ప్రార్థించరి. వానల ప్రార్థనములు నాలకించిన వారే కన్యకామణులారా, మా శాపము లోకోపకారం అనర్చును. ఎట్లైనా మీలో మేనక హిమవంతుని పెండ్లాడగలదు. దక్ష కన్య జనకుని కళావతి వృషభుని పెండ్లాడును. జనకుడు హర్ష విజ్ఞానకని అనేక ఉపనిషత్ తర్క సందర్భములు ఈయన ప్రసక్తి వచ్చుచుండను. జనకులకు సీత పుట్టి శ్రీరాముని పెండ్లాడును. కళావతి వృషభులకు గాథ జన్మించి శ్రీకృష్ణుని పెండ్లాడును. లోక కళ్యాణమునకు మీరు ఏ విధముగా ఉపయోగించెదరుగాక అని పలికిరి. దానిని వారు ఆనందించి స్వస్థానమునికి వెళ్ళిరి. సూతుల వారు పార్వతీ వివాహగాథ సౌనకాదుల కోరికపై ఇట్లు చెప్పసాగాను. పార్వతీ జననము. ఋషీశ్వరులారా వినుడు. మేనకా హిమవంతులు క్రీడాసక్తులై కొంతకాలము సుఖము అనుభవించి ఒక దినమున తిరిగి దేవతలు హిమవంతుని సన్నిధానమును చేరి అతని మర్యాదలందరి అంతరా హిమవంతుడు, మహాత్ములారా, భగవదాగమన కారణముగా మా గృహము పవిత్రమైనది, నా జన్మ సాఫల్యమొందినది. మీ యాగము అంత ఆరంభం చేయము. దయచేసి తెలియజెప్పిన మీ ఆజ్ఞలను శిరసావహించుటకు సంసిద్ధముగా ఉన్నాను అనెను. అంతవారు హిమవంతుడా, రాక్షసులు తారకుని అధర్వమున లోనములకు బాధలు కల్పించుచున్నారు. వారిని శిక్షించుట కొరకు పరమేశ్వరుడు కుమారుని సృశింపవలెను. నీవా మహాశక్తిని ప్రార్థించి పార్వతీ పరమేశ్వరునికి భారీగా చేసి వారికి శీఘ్రమే సంతానం కలుగునట్లు తపస్సు చేయుము. ఆ విధముగా లోక కళ్యాణం అనర్చమనిది. అది విన్న మేనకా హిమవంతులు మహానందితులై మహాశక్తిని గూర్చి తపస్సు అనర్చించి ప్రారంభించిరి. చైత్ర శుద్ధ పాడ్యం మొదలు 27 సారములు
మిక్కిలి భక్తితో మహాశక్తిని వారు పుత్రికా ప్రాప్తికే పూజింపసాగిరి. తరువాత గౌరీ విగ్రహము నినుముతో చేసి తగిన విధులతో విద్యుక్తముగా లొనర్చినను వేదనము చేసి ప్రార్థించసాగిరి. పలహారములు మాత్రమే స్వీకరించి కొన్నాళ్ళు జలమునే కొని కొంతకాలము తపస్సు చేసిరి. కొన్నాళ్లకు వాయువును మాత్రమే తీసుకొనుచు తపస్సు నొనర్చగా పరాశక్తి ప్రత్యక్షమై కోరికలు కోరుకొనమనగా జగచ్చక్తి నమస్కారము భవద్దర్శనార్థము పుణ్యకారణముగా మా జన్మలు ధన్యమైనవి. మాకు సుగుణవంతులకు పుత్ర శతంబు గలుగునట్లు ప్రసాదించటయే గాక నీవే మాకు కుమార్తెగా పుట్టి ఈశ్వరుని పెండ్లాడి జగత్ కళ్యాణం చేయవలసినదిగా కోరుచున్నామనిరి. పరాశక్తి అటులని వరములనిచ్చి అంతర్ధానము కాగా వారు తమ స్వస్థానములకు జనిరి. కొంతకాలమునకు మేనకకు మైనాకుడను కుమారుడు జన్మించెను. తరువాత పుట్టిన కుమారులలో మొత్తము 100 మంది కొడుకులైరి. పుత్రికా జననమునకే వారు మహాశక్తిని గూర్చి ప్రార్థించి పూజించుండిరి. పరదేవతా ప్రభావం వలన మరికొంత కాలమునకు చైత్రశుద్ధ నవమి రోజున ఆర్ధ నక్షత్రమున ఆ మేనకకు మహాశక్తావతారం జన్మించెను. ఆ శుభ సమయమున ఆకాశమండలమంతయు తేజోమయమై వెలిగెను. మలయమారుతములు హాయి గొలుపుచూ వీచెను. పూల వాన కురిసెను. దేవదుందుబులు మ్రోగెను. చతుర్భుజములతో లలాట నేత్రములతో శోభించిన ఆ మహాదాకారమును గని మేనక, అమ్మా దయచేసి సామాన్య రూపంతో దర్శనమొసంగి మమ్ము కాపాడము అని ప్రార్థించెను. వెంటనే ఆ శక్తి మేనకకు సంతోషం కలుగురీతిగా మాయాజనత్యమగు బాలికా రూపము దాల్చి సహజ సిద్ధముగా ఏడవ మొదలెడెను. అప్పుడు ఆ మేనక హిమవంతులు ముద్దులు మూటగట్టు బాలిక ముద్దాడదొడంగిరి. పిదప బ్రాహ్మణాశీర్వాదములను పొంది వారిని సంతోషపరిచి కుమారులను కుమార్తెలను బ్రాహ్మణముగా చూచుకొనుచుండిరి. అటులుండ ఒక దినమున ఆకాశవాణి హిమవంత, మీకు పుట్టిన బాలిక పార్వతి నామధేయమున జరుపుము. కొంతకాలమున ఆమె పరమేశ్వరుని పెండ్లాడి త్రిలోకములందు గౌరవింపబడెను అనెను. ఆ ఆకాశవాణి యొక్క మంగళకర వాక్యములకు దేవతలు మునులు కూడా ఆనందించిరి. పార్వతి దినదిన ప్రవర్ధమానమగుచు ఆటపాటలతో కాలం గడుపుచుండెను. చిత్రములకు ఆమె బాల్యక్రీడలు ఒక ముగ్ధులగుచుండిరి. కొంతకాలంలో ఒకనాడు నారద మునీంద్రుడు మహతి అను వీణయను మీటుకొనుచు ఆకాశమండల మార్గానుసారి అయిపోవచ్చు హిమవంతుని నివాసమును కేతించెను. అంత హిమవంతుడు మౌనిని యుక్తిరీతిగా గౌరవించి తన ముద్దుల పట్టి పార్వతీచే మౌనికి నమస్కరింపజేసి ఆ కన్యకామణి ఇక్కడికి తెలుపగలదని అభ్యర్థించెను. నారదుడు ఆమె హస్తరేఖ పరీక్ష చేసి ఆమెకు తగిన వరుడు పరమేశ్వరుడని దేవతల పూజలు అందుకొని శివుడు హిమవంతుని కలుగుండగా అతని ప్రత్యేక అదృష్టమనియు పలికెను. నారదుడు వెడలిన తరువాత మేనకా హిమవంతులు పరమేశ్వరుని భర్తగా పొందుటకై తపమాచరించమని పార్వతికి బోధించిరి. సూతుడు సౌనకాదులకింకను ఈ విధముగా వివరించనారంభించెను. వైరాగ్యమునున్న శంకరుని శ్రీమన్నారాయణుడు మోహవంతుని చేసి జ్ఞాన మార్గమును బోధించెను. నారాయణ మంత్రం జపాంతరంగుడై కైలాసాచలమందు శివుడు వీరాసనాసీనుడై ఉండగా ఆయన నుదుటి నుండి ఒక చెమట చుక్క నేలపడెను. దాని వలన ఒక విశిష్టత కలిగిన పుత్రుడు జన్మించ భూదేవి ఆ కుమారుని తోడుకొని శంకరుని ఎదుటకు రాగా అతడు ఆ బాలుడు భౌముడుగా మనునని తెలియపలుక భూదేవి వెడలిపోయెను. భౌముడు పెద్దవాడై శివుని గూర్చి తపస్సు చేయగా పరమేశ్వరుడు దయ వహించిన వాడై వానికి కుజుండను పేరగ్రహ మండలమున స్థానము కల్పింపప్పటికి నుండి భౌమ అంగారక కుజనామములతో పిలువబడుచుండెను. గ్రహరాజే విరాజిల్లుచున్నాడు. తరువాత శంకరుడు
తపస్సమాధి నుండగా లోకవర్తన ఎట్లు దోయమని ఆత్మజ్ఞాన దృష్టితో చూడ మహాశక్తి పార్వతిగా పెరుగుచుండెను. ఆమె తన కొరకై తపమనరించుటయు గ్రహించి సంతోషాంతరంగమయ్యెను. గంగోద్భవము. భూలోకమున తగిన నీటి వసతి లభింపకపోవటం వలన మునులు బ్రహ్మదేవుని ప్రార్థింపగా బ్రహ్మ తన కమండలము నుండి జలబిందువును వదిలెను. అది మహాధ్వని యుక్తి గొప్పగా ప్రవహించెను. ఆ సమయమున శంకరుడు తనకు అంతరాయం కల్పించి భూలోక రక్షణకే దానిని తన జటాజూటమును బంధించెను. కానీ మానస సరోవరమందు మాత్రం ఒక జలబిందువు వదలను. తరువాత శంకరుడు పరదేవతను గూర్చి తపము ప్రారంభించెను. మేనక హిమవంతులి విషం ఎరింగిన వారై రజితాంద్రిగేగి శంకరుని ప్రార్థించిరి. తమ కుమార్తెయగు పార్వతీ శంకరునికి ఎల్లప్పుడూ సపర్యలనొనర్చుచు అనుగ్రహింపరని తెలియజేయుడని వేడుగా శంకరుడు, హిమవంత, కాంతారత్నములు నిగ్రహ సమర్థులకైనను పరిచర్యలు చేయరాదు గనుక నీవే మాకు పరిచర్యలు నొనర్చవలనదని హిమవంతుడు, స్వామి, పరయ యతీంద్రుడు అయిన నీకు విఘ్నము కలుగుటకు జరుగునా కనుక మా పుత్రిక సపర్యలను కొనుటకు అంగీకరింపమని కోరగా చివరకు శంకరుడు అంగీకరించెను. పార్వతి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని పరిచర్యలొనర్చుచు ఆమె ఆనందించుచు తనని ఆనందపెట్టుచుండెను. ప్రతిదినము తన పరిచర్య వృత్తాంతము జననీ జనకులకు తెలియజేయుచు మెలుగుచుండెను. సూతుడు సౌనకాది ముని ప్రముఖులకి విధంబుగా చెప్పెను. వారు అభ్యర్థించ నందీశ్వరుడు మార్కండేయునకు పూర్వము చెప్పిన తారకాసుర వృత్తాంతము చెప్పతొడంగెను. నమస్తే అండి, ధన్యవాదములు. రెండో వీడియో వస్తుంది.